యేసు ప్రభు గొప్ప దేవుడు. ఆయన నమ్ముకుంటే మన పాపాలు క్షమించబడతాయి. ఆయన నమ్ముకుంటే మనము నిత్యరాజ్యం. ఆయన నమ్ముకుంటే మన దోషాలు క్షమించబడతాయి. మనం ఎందుకు నమ్ముకోవాలంటే యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలంటే ఆస్తుల కోసం వాటి కోసం కాదు, కానీ ఒక భయంకరమైన నరకం ఉంది, తీర్పు ఉంది, అగ్నిగుండం ఉంది. అది తప్పించుకోవాలంటే యేసు ప్రభువుని నమ్ముకుంటేనే. ఆయన ఏమన్నాడంటే నేనే సత్యము, నేనే మార్గం, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవరు పోరని చెప్పాను అని బైబిల్ చెప్తుంది. నేను చెప్తాం లేదు, బైబిల్ చెప్తుంది. ఏంటంటే మీరు బాప్తిసం తీసుకున్నారు కాబట్టి కంటిన్యూగా మీరు ప్రభు దగ్గరికి ఆయన సన్నిధికి వెళ్తుండండి. మీకు మేలు జరుగుతుంది. ఏంటల్లి మీకు మంచి జ్ఞానం వస్తుంది, మీకు మంచి ఆలోచనలు వస్తాయి. దేవుడు మీ భవిష్యత్తులో మిమ్మల్ని ఉన్నతంగా దీవిస్తాడు. ఎందుకంటే ఈ లోకము బహుభయంకరమైంది. లోకములో పడకుండా, సాతానులలో పడకుండా మీరు భద్రంగా మీ కుటుంబాలు క్షేమంగా ఉంటాయంటే రాబోయే దినాల్లో మీరు వయసుకు వచ్చి యవన దశలోకి వస్తారు. కాబట్టి మీరు భద్రంగా ఉండాలంటే యేసు ప్రభువులో ఉండాలా, యేసు ప్రభు వాక్యం వినాలా. అప్పుడే మీరు భద్రంగా ఉంటారు. లోకం వైపు చూడకుండా మీరు భద్రంగా ఉంటారు. అదే కాబట్టి మీరు ప్రభువుని నమ్ముకోండి, ప్రార్థన చేసుకోండి. తల్లి పిల్లలకి మీరు కూడా ప్రార్థన చేపిస్తుండండి. మీరు కూడా ప్రార్థన చేస్తే ఆ పిల్లలు కూడా మిమ్మల్ని బట్టి పిల్లలు చూసుకొని ప్రార్థన చేస్తారు. ఏం తల్లి మంచిది, నేను మంచిది. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేయి. పళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మీ పేరేం పేరమ్మా? విజయ. విజయ. మహాపరిశుద్ధుడానికి స్తోత్రములు తండ్రి, ఉన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో నాయన నీ కుమార్తె విజయమును బట్టి ప్రార్థిస్తున్నాం. నీ కుమార్తెకు నాయన ఇచ్చిన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. తనకిచ్చిన భర్తను బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవానికి స్తోత్రాలు. నీ బిడ్డలు ఈ యొక్క సువార్తను ఇని ఉండగా తండ్రి, నీ బిడ్డలందరినీ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ భయంకరమైన అడవిలో ఉంటున్నారు తండ్రి. ఎటువంటి పురుగు, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నీ కంచె వేయమని ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో నీ బిడ్డలను దీవించండి నాయన. వాళ్ళకు కావాల్సిన ప్రతి అవసరతను, ప్రతి ఒక్కరిని మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం. క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరత తీరుస్తానని నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. అయ్యా అలాగనే తండ్రి నీ బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రాంతంలో నా తండ్రి, ఈ అడవి ప్రాంతంలో ఉంటుండగా తండ్రి వాళ్ళకు నీ కంచె, నీ కాపుదలలో ఇచ్చేయండి. దేవానికి స్తోత్రాలు. నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, ప్రతి అవసరతను ప్రతి ఒక్కరిని తీర్చి మేలు చేయమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.